అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా గోరు చిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనం ఈ చిక్కుడుకాయ కర్రీని చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను అర కేజీ గోరు చిక్కుడుకాయలను తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వాటర్లో 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసి ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. అందులోనే గోరు చిక్కుడుకాయలను కూడా నీళ్ళలోంచి తీసి వేసుకోవటమే. ఇలా వేసుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపి మూత పెట్టుకోవాలి. మనము గోరు చిక్కుడుకాయల్ని వాటర్లో ఉంచి తీసివేసాము కాబట్టి మనకి వాటర్ వేసుకునే అవసరం ఉండదు. ఇలా మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇలా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకి ముక్క సాఫ్ట్గా ఉంటుంది, బాగా ఫ్రై అవ్వదు, అలా అని బాగా మెత్తగా ఉండదు. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ, ఉప్పు, కారం, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచుకున్న కారాన్ని అందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు, అలాగే ఉడికించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చాలామంది చిక్కుడుకాయని ముందే ఉడికించి తర్వాత తాలింపు వేస్తారు. అవసరం ఏమీ లేకుండా ఇలా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.